శ్రీమాత్రే నమః. మహామహోపాధ్యాయ దేశికోత్తమ శ్రీ సద్గురు శివానందమూర్తి గారు ఆదిశంకరుల గురించి ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సద్గురు శివానందమూర్తి గారు ఒకసారి పెద్దజీయర్ స్వామి వారిని కలిసినప్పుడు పెద్దజీయర్ స్వామి వారు ఇలా అన్నారట, నేను యతిని కాషాయం కట్టాను కాబట్టి మీకు సాష్టాంగ నమస్కారం చేయలేకపోతున్నాను, కానీ లేకపోతే సాష్టాంగ నమస్కారం చేయగలిగిన మీలాంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చినందుకు నేను ధన్యునని అని. వీరు ఆదిశంకరుల గురించి ఏం చెప్పారో ఇందులో తెలుసుకుందాం. శ్రీకృష్ణావతారం తర్వాత, బుద్ధుని తర్వాత యావత్ భారతాన్ని ప్రభావితుల్ని చేసిన ఆ వ్యక్తి ఆదిశంకరులు. కేరళ దేశంలో పుట్టిన ఈ శంకరుని కాలానికి చారిత్రకుల అభిప్రాయం ప్రకారం బుద్ధ నిర్యాణం తరువాత 12 శతాబ్దాలు గడిచాయి. భరతవర్షం ఒక మహా సామ్రాజ్యంగా కాక రాజకీయంగా అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విభాగం పొందింది. దేశంలో సగానికి పైగా బౌద్ధులు ఉన్నారు. వారిలో కూడా బౌద్ధమత ప్రారంభం కాలం నాటి పవిత్రత, చిత్తశుద్ధి వారి జీవన విధానంలో నశించిపోయి సుఖం సులభం అయిన ఒక సోమరి జీవితానికి ప్రజలు అలవాటు పడిపోయారు. స్కితియన్లు, కుషాణులు, హూణులు, శకులు మొదలైన విదేశీయులు అనేక మంది భారతదేశానికి దండెత్తి వచ్చి స్థిరపడ్డారు. వారిని ఎదిరించగలిగిన బలమైన రాజులు లేకపోయారు. రాజకీయ అనైకమత్యం, దౌర్బల్యం దేశమంతా వ్యాపించి ప్రజలలో మతం పేర కూడా అనైకమత్యం ఏర్పడి ముసల్మానుల దోపిడీ దండయాత్రకు రంగం సిద్ధమైంది. అప్పటికే దక్షిణాపథంలో క్రైస్తవ ప్రచారం బాగా మొదలైంది. బౌద్ధ, జైన మతాలు వేదాలను, భారతీయ సంప్రదాయాలని కూడా దూషించి అవమానించసాగాయి. ఈ శరీరమే ఆత్మ అని ప్రచారం చేసే లోకాయతులు, చార్వాకులు విచ్చలవిడిగా ప్రవర్తించసాగారు. సోమరులైన ప్రజలు అనేకులు వారిని అనుసరించసాగారు. హిందూ మతంలోనే కొందరు తమ సంప్రదాయాలను వదిలిపెట్టి కేవలం లౌకికవాదులయ్యారు. విద్యారణ్యుడు రాసిన శంకర విజయం అలాంటి సంఘాలు సుమారు 70 హిందూ మతంలోనే ఉన్నట్లుగా పేర్కొనబడింది. తాంత్రిక పద్ధతుల్లో ఉన్న కొందరు అక్కడక్కడ రహస్య సంఘాలుగా ఏర్పడి అవినీతి పరులై తంత్రోపాసన పేరుతో తమలోని పాశవిక ప్రవృత్తులను విచ్చలవిడిగా అనుసరించడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితి అంతా కూడా సనాతన ధర్మ ప్రభావం ప్రజలపై లేకపోవడం వలన, రాజకీయంలో కానీ మతంలో కానీ యావత్ భారతాన్ని ప్రభావం చేయగలిగిన ఏకైక నాయకుడు లేకపోవడం వలన జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కేరళ దేశంలో ఒక చిన్న గ్రామంలో శంకరులు పుట్టి బాల్యంలో తండ్రిని పోగొట్టుకుని తన అత్యల్పమైన 32 సంవత్సరాల జీవిత కాలంలో ఉత్తరదేశం చేరి అప్పటికే వృద్ధాప్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్న గోవింద భగవత్పాదాచార్యుని నర్మదా తీరంలో దర్శించి అతని చేత సన్యాస దీక్ష తీసుకుని సనాతన ధర్మ స్వరూపాన్ని అవగాహన చేసుకుని భారతదేశ పర్యటన చేసి అనేక మతస్థులను జయించి యావత్ భారతానికి ఎదురులేని తాత్విక చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనాడు. అన్ని వాదములను జయించిన తరువాత కాశ్మీర దేశంలోని శ్రీనగరంలోని సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి యావత్ భారతదేశానికి పూజ్యస్థానాన్ని పొందాడు. అప్పటికి ఆయన వయస్సు పట్టుమని 25 సంవత్సరాలు కూడా లేదు. ఈ శంకరుడే లేకపోతే భారతదేశంలో సనాతన ధర్మం పరిస్థితి ఊహించరానంత శిథిలావస్థను పొంది ఉండేది. ఈ శంకరుడి విశిష్టత ఎలాంటిది? ప్రస్తుతం మనం యోగం, శాక్తం వీటి సామరస్యాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాం. ఇతర దేవతారాధన వల్ల దేశంలో వైవిధ్యం ఉన్నా సమైక్యత, సామరస్యం ఈ రెండూ ఏ విధంగా ఉన్నాయో చెప్పుకున్నాం. శంకరుని వ్యక్తిత్వము ఒక్క మాటలో చెప్పాలంటే సనాతనమైన భారతీయ సంస్కృతి యొక్క మూర్తిభావం. ఇతడు సర్వదేవతలలోనూ ఒకే ఒక బ్రహ్మవస్తు తత్వాన్ని దర్శించి ప్రచారం చేసినవారు. దానికి లోకానికి నిరూపించడానికే ప్రస్థానత్రయానికి అంటే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు వీటికి సర్వశాస్త్ర పాండిత్య విభవంతో కూడుకున్న భాష్యాలు రాశారు. హద్దుమీరిన వైదిక కర్మకాండను, వ్యసనాన్ని ఖండిస్తూ దాని పరమార్థమైన కర్మ సన్యాస వైరాగ్యాదులను ప్రతిపాదించి ఆత్యంతికమైన మోక్షోపాయంగా జ్ఞానాన్నే ప్రతిపాదించారు. ధార్మికమైన జీవన మార్గంలో అందరికీ సర్వదేవతారాధనలు, భక్తి, ఈశ్వరుని యందు సంపూర్ణమైన ప్రపత్తి అభేద దృష్టితో అవలంబించమని బోధించాడు. వేసుకున్నది శైవుని వేషం, పలికేది గోవిందనామం, సాధనలో శాక్త్య మార్గం, ప్రతిపాదించేది నిర్గుణ బ్రహ్మవస్తువు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో పరిణతమైన పరిపూర్ణత్వం పొందడమే అతన్ని అందరి దృష్టిలోనూ అవతార పురుషుణ్ణి చేశాయి. ప్రతి గృహస్థుకి శివ, కేశవ, దేవి, గణపతి, సూర్యాదులతో కూడిన నిత్య పూజను శాసించాడు. ఈ కోవలో సమానుడైన సుబ్రహ్మణ్య దేవుని ఆరాధన కూడా స్థాపించి షణ్మత స్థాపకుడైనాడు. దేవి స్తోత్రము, నృసింహ స్తోత్రము, శివ స్తోత్రము, విఘ్నస్తుతి మొదలుగా గల సమస్త దేవతా స్తోత్రాలను సమాన భక్తితో వ్రాసి ప్రచారం చేశాడు. అనేక ప్రకరణ గ్రంథాలను వ్రాసి తత్వబోధ అవిశ్రాంతంగా చేశాడు.
ఇతడి గ్రంథాలలో శివానందలహరి, సౌందర్యలహరి, పురుష శక్తుల పారమ్యాన్ని అభేద దృష్టితో నిర్ద్వందంగా రుజువు చేసే గ్రంథరాజాలు. యోగ శాస్త్రానికి మంత్రశాస్త్రాన్ని జోడించి శక్తి సాధన అద్భుతంగా బోధించేది సౌందర్యలహరి. ఇతడి భాషా మాధుర్యం అత్యుత్తమ భారతీయ సంస్కృత పండితులకు శిరోధార్యమయ్యింది. ఇతడి సాహిత్యం భారతీయ వాంగ్మయంలో అత్యున్నత స్థానాన్ని పొందింది. ఇతడి వ్యక్తిత్వంలో మనకు సంపూర్ణ బ్రహ్మజ్ఞాని మాత్రమే కాక ఒక మహాయోగి గోచరిస్తాడు. పరాశక్తిని మాతృభావంతో అమ్మగా ఆరాధించి ఆ జగన్మాతకు తాను ద్రవిడ శిశువును అని చెప్పుకున్నాడు. తాను స్థాపించిన 4 మఠములకు శివ కేశవ శక్తి పూజలను సంప్రదాయాలుగా శాసించి బ్రహ్మాద్వైత సిద్ధాంతంలో అంతర్భాగంగానే సర్వదేవతా ఆరాధనలను ఆమోదించి ప్రోత్సహించే కర్తవ్యాన్ని ఆయా పీఠాచార్యులకు అందించాడు. వేద ధర్మ ప్రచారమే కాక సర్వశ్రౌత స్మార్త ధార్మిక విషయాలపైన నిర్ణయాలను చేసే అధికారం వారికిచ్చాడు. ఇతడి దృష్టిలో ఉంచుకుని నిర్గుణ బ్రహ్మాద్వైత సిద్ధాంత పరంగాను ఇతరత్రా కూడా యోగ శాక్తముల సమన్వయాన్ని అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క వ్యక్తి అందే అన్నీ సమన్వయం చెందాయి. ఇదండి సద్గురు శివానందమూర్తి గారు ఆదిశంకరుల గురించి చెప్పినటువంటి ఉపన్యాసం. శ్రీమాత్రే నమః.